నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎల్సూరి రాజారంజిత్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో నేను చూస్తున్న సమస్య పేనుకొరకల సమస్య, అంటే అలోపేషియా. తల్లో కానీ గడ్డంలో కానీ ఎక్కడ పడితే అక్కడ జుట్టు బాగా రాలిపోయి ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయ్యి అక్కడ అద్దంలా తయారై ఒక ప్లే గ్రౌండ్లా తయారవడం అనేది చూస్తున్నాం. దీని నుంచి మనం బయటపడటానికి మా అమ్మమ్మ ఒక రహస్యం చెప్పిందండి. ఇది చాలా విలువైన చిట్కా, రాసుకోండి. మందార పూలు ఉంటాయి కదా, ఈ మందార పూలు తీసుకొని ఒక 3-4 పూలు తెచ్చుకొని ఆ రెక్కలు తీసేసి కింద బుడుపు ఉంటుంది, ఎక్కడి నుంచి అయితే ఈ రెక్కలు పుడతాయో ఆ బుడుపులు ఒక 4-5 బుడుపులు తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జు బాగా ఇంకేలాగా ఈ గడ్డంలో కానీ ఎక్కడైతే తల్లో ఈ పేనుకోవడం ఉందో బాగా ఇంకేలా రుద్దండి. ఆ గుజ్జు మొత్తం, ఆ సారం మొత్తం స్కాల్ప్లోకి ఇంకాలి. ఇలా చేస్తూ ఉంటే 2-3 నెలల్లోనే అక్కడ జుట్టు మొలవడం అనేది స్టార్ట్ అయిందండి. కాకపోతే ఈ గుజ్జు రాసే ముందు ఒక గరుకు బట్ట తీసుకొని ఈ గరుకు బట్టతో బాగా రుద్దండి ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో. రుద్దటం వల్ల గరుకుతనం తగలటం వల్ల ఏమవుతుందంటే మూసుకుపోయిన రంధ్రాలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో మనం ఈ గుజ్జు ఎప్పుడైతే రాస్తామో అది బాగా లోపలికి ఇంకి అక్కడి నుంచి మనకి జుట్టు మొలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రత్యక్ష సాక్షి నేనే అండి. 2015-14లోనో నా గడ్డం మొత్తం ఇక్కడంతా ప్యాచెస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎక్కడ ఏం ప్యాచెస్ లేవు. ఇక్కడ ప్యాచ్ ఉండేది, ఇక్కడ ప్యాచ్ ఉండేది, ఇక్కడ ప్యాచెస్. నా ఓల్డ్ పిక్స్ చూస్తే మీకే తెలుస్తుంది. మా అమ్మమ్మ చెప్పిన ఈ రహస్యాన్ని నేను పాటించి 2-3 నెలల్లోనే మొత్తం గడ్డం మొత్తం ఈవెన్గా అయిపోయి జుట్టు వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు మళ్ళీ ప్రాబ్లం రాలేదు. కాకపోతే దీంతో పాటు మీరు ఫుడ్లో కూడా నియమాలు పాటించాలి. మన బాడీలో ప్రోటీన్, విటమిన్, కాల్షియం డెఫిషియన్సీస్ ఏవి ఉండకూడదు. అన్నీ లైక్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్స్, ఆకుకూరలు, రాగులు, జొన్నలు, ఫ్రూట్స్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోండి. తీసుకుంటే తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. బాధపడకండి. పేనుకోటు సమస్య చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. దీంతో పాటు మన దగ్గర ఇంకా కొన్ని మందులు ఉన్నాయి. మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అయితే అది కూడా నేను ఇస్తాను. వీళ్ళందరూ పాటించి చాలా మంది జుట్టు తెచ్చుకున్నారు, మీరు తెచ్చుకోవాలి. ఓకే అండి, ఇలాంటివి ఎన్నో రహస్యాలు మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.